సో ఎవరికి ఎక్కువగా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంది అని అంటే మీనరాశి వారికి. అందులో పూర్వ భాద్రపద నక్షత్రం 4వ పాదము, ఉత్తర భాద్రపద నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రానికి సంబంధించిన 4 పాదాలు. సో మీనరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రహణ వేదం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆస్తులు పోవడము, ఎవరి చేతన మోసపోవడము, ఇలా చాలా విషయాలు నెగిటివ్గా జరిగే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. ఎందుకోసమంటే ఈ గ్రహణము మీనరాశిలోనే సంభవిస్తుంది కాబట్టి మీనరాశి వారికి చాలా ఎఫెక్టివ్గా ఉంది. అది బాగా చూడండి. సో మీనరాశి లోపల ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 6 గ్రహాలు ఉన్నాయి. అందుకే దీన్ని షష్టగ్రహ కూటమి అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది సప్తగ్రహ కూటమే. ఎందుకోసమంటే నెప్ట్యూన్ కూడా ఉన్నాడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఈ గ్రహాన్ని మనం స్వీకరించాం, కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఈ 3 గ్రహాలని కూడా ఏమంటారు అంటే యురేనస్ని ఇంద్ర నక్షత్రం అంటారు, నెప్ట్యూన్ని యమ నక్షత్రం అంటారు, అదేవిధంగా ప్లూటోని వరుణ నక్షత్రం అంటారు. సో ఇక్కడ యమ నక్షత్రం కూడా ఉంది, యమగ్రహం అంటారు దీన్ని, యముడు. యమధర్మరాజును కూడా నెప్ట్యూన్ కింద తీసుకుంటారు గ్రహాలలో. ఎందుకోసమంటే వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కదా, యమాగ్రజం, వాళ్ళ అన్న ఇక్కడే ఉన్నాడు కదా, శని ఇక్కడనే ఉన్నాడు కదా. సో వాళ్ళ అన్న తర్వాత ఆయన కూడా ఉంటాడు కాబట్టి ఇంద్రుడు తర్వాత ఉంటాడు యమధర్మరాజు. కాబట్టి ఇక్కడ యమధర్మరాజు గ్రహం కూడా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది సప్తగ్రహ కూటమే. కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాల కిందకే లెక్క ఉంటుంది, కానీ 12 గ్రహాలకు ఎప్పుడు తీసుకుంటారు అంటే వేరే కొన్ని ప్రకృతి విపత్తులకు సంబంధించిన ఆలోచనలు బృహత్ సంహిత దాంట్లో తీసుకుంటారు. సో అది పక్కన పెడతాం. ఇప్పటికైతే మనకి ఇది షష్టగ్రహ కూటమే. ఇందులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే బుధగ్రహము నీచ స్థానంలో పడుతున్నాడు. ఇక్కడ బుధుడు ఉన్నాడు కదా, బుధుడు నీచంలో పడ్డాడు. బుధగ్రహం ఎప్పుడైతే నీచంలో పడ్డాడో ఇది చాలా వరకు ఆర్థిక మాంద్యానికి గురి చేస్తుంది. మేషరాశి వారికి ఈ గ్రహణ స్థానం ఏదైతే ఉందో మీనరాశి 12వ స్థానం అవుతుంది. మేషరాశి వారికి గ్రహణ స్థానం, మీనరాశి వారికి ఏమవుతుంది, ఈ గ్రహణ స్థానము 1వ స్థానం అవుతుంది. కాబట్టి నేను ఎక్స్ పెట్టాను అంటే బ్యాడ్, వీళ్ళకి బాగా లేదు అని అర్థము. సో మేషరాశి వారికి, మీనరాశి వారికి 1, 12 అంటే మేషరాశి నుంచి క్యాలిక్యులేషన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12వ స్థానంలో అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 12 రాశాను.